గుడిలో 100 దీపాలు వెలిగించిన ఒక ధనవంతుడు దేవుడు ఆశీస్సులు పొందలేకపోయాడు. కాని ఒక్క దీపం వెలిగించిన పేద మహిళకు దేవుడు కరుణ లభించింది. ఎందుకో తెలుసా? ఒక చలికాలపు సాయంత్రం ఒక ధనవంతుడు ఖరీదైన పూజా సామాగ్రితో గుడికి వచ్చాడు. గుడి మెట్ల దగ్గర ఒక వృద్ధుడు చలికి వణికిపోతూ, బాబూ, చలి తట్టుకోలేకపోతున్నాను, పాత దుప్పటైనా ఇవ్వండి అని వేడుకున్నాడు. కాని ధనవంతుడు చిరాకుగా, పక్కకు పో, దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చాను, నా దారికి అడ్డుగా నిలబడకు అంటూ అతన్ని పక్కకు తప్పించి గుడిలోకి వెళ్ళిపోయాడు. గుడిలోకి వెళ్లి గర్వంగా 100 దీపాలు వెలిగించాడు. అదే సమయానికి ఒక పేద మహిళ గుడికి వచ్చింది. ఆమె ఒక్క చిన్న దీపం మాత్రమే వెలిగించింది. బయటకు వస్తుండగా చలికి వణుకుతున్న ఆ వృద్ధుని చూసింది. తన దగ్గర డబ్బు లేదు, కనీసం వేరే బట్టలు కూడా లేవు. అయినా సరే తన భుజాలపై ఉన్న ఏకైక దుప్పటిని తీసి ప్రేమగా అతనికి కప్పింది. వృద్ధుడు కన్నీళ్లతో ఆమెను చూస్తూ, అమ్మా, మరి నీకు చలి వేయదా అని అడిగాడు. నాకు చలివేసినా పర్వాలేదు తాతయ్య, మీ ప్రాణం దక్కితే చాలు అని చిరునవ్వుతో చెప్పింది. ఇదంతా చూసిన ధనవంతుడు పూజారిని అడిగాడు, స్వామి, నేను 100 దీపాలు వెలిగించాను, ఆమె ఒక్కటే వెలిగించింది, మన ఇద్దర్లో దేవుడు ఎవరిని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు? అప్పుడు పూజారి ప్రశాంతంగా ఇలా అన్నాడు, బాబూ, నువ్వు దేవుడి ముందు 100 దీపాలు వెలిగించావు, కాని నీ కళ్ల ముందే ఒక ప్రాణం చీకట్లో వణికిపోతున్నా పట్టించుకోలేదు. ఆమె గుడిలో ఒక్క దీపమే వెలిగించిన ఆపదలో ఉన్న ఒక మనిషి జీవితంలో ఆశ అనే వెలుగు నింపింది. దేవుడు సృష్టించిన ప్రాణాన్ని కాపాడిన ఆమె పూజే దేవుడికిష్టం. ధనవంతుడి అహంకారం కూలిపోయింది. పశ్చాత్తాపంతో తన ఖరీదైన శాలువాను వృద్ధుడికి కప్పి కడుపు నిండా భోజనం పెట్టించాడు. మిత్రులారా, దేవుడి ముందు ఎన్ని దీపాలు వెలిగించామన్నది ముఖ్యం కాదు, మన వల్ల ఎంతమంది జీవితాల్లో వెలుగు నిండిందన్నదే ముఖ్యం. బాధలో ఉన్న మనిషికి తోడుగా నిలబడటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, చలితో వణికే వారికి దుప్పటి ఇవ్వడం, ఇవే దేవుడికి చేసే నిజమైన పూజలు. గుర్తుంచుకోండి, గుడిలో వెలిగించిన దీపం కొంతసేపే వెలుగుతుంది, కానీ ఒక మనిషి జీవితంలో వెలిగించిన ఆశా దీపం జీవితాంతం వెలుగుతూనే ఉంటుంది. ఈ మాట నిజమని మీరు నమ్మితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మానవ సేవే మాధవ సేవ అని రాయండి. ఇలాంటి మరిన్ని హార్ట్ టచింగ్ అండ్ మోరల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.